జ్ఞానం మనకు ఉంది కనుక ఒక అధ్యాయం మనకు అర్థం కాకపోతే ఖచ్చితంగా వెనక అధ్యాయాలు కదుపుకుంటూ రావాలి. వాటిని ఎప్పుడైతే మనం కదిపామో ఆ సన్నటి తీగ మనకు తగులుద్ది. ఆ సన్నటి తీగను మనం జాగ్రత్తగా పట్టుకుని నడవగలిగితే ఇది ఎందుకు రాశాడా రచయిత అని మనకు అర్థం. ఏమైంది? స్టెఫన్ చనిపోయాడు కాదు, దేవుడు చనిపోయేలా అనుమతించాడు. ఎందుకు చనిపోయేలాగా అనుమతించాడు? సంఘం మనకు తెలుసు. ఒక చేపలు పట్టే సామాన్యుడైన పామురుడైన పేతురు గారిని నిలబెట్టి ఒక్క దెబ్బ ప్రసంగానికి 3000 మందిని మార్చేశాడు. దేవుడు ఎప్పుడు అనుకుంటాను గొప్ప వాళ్ళని ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళని పిలుస్తాడు లేదు నాకు తెలియదు, కానీ మనలాంటి సామాన్యుల్ని ఎక్కువ పిలుచుకుంటాడు. ఈ బిల్డప్ బ్యాచ్ని పెద్ద వాడుకోడండి, నాకు తెలుసు ఆ విషయం. వాళ్ళ సూట్లుగే పరిమితం. మనం చూస్తున్నాం కదా, తెలుగు రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు కదా, సెలబ్రిటీ మాదిరి పనికొస్తారేమో కానీ ఆ సెలబ్రిటీలు సేవకి పనికిరారు. అందుకే ఆ పేతురు గారిని నిలబెట్టుకుని ఏం చేశాడంటే ఒక్క ప్రసంగం. ఆయనకి మదర్ టంగ్ తప్ప అదర్ టంగ్ రాదు ఆయనకి. అలాంటి ఆయన నిలబెట్టుకుని దేవుడు మాట్లాడితే ఆయన మాట్లాడిన ప్రసంగానికి స్వదేశీలే 3000 మంది మారారు. ఆ మారినప్పుడు ఆ 3120 మంది, ఎంత? 3120 మంది సంఘానికి అధికారికంగా పెంతుకొస్తే దినాన్న రిబ్బన్ కటింగ్ జరిగింది. అంటే ప్రారంభోత్సవం జరిగిపోయింది. ఎప్పుడైతే ఈ ప్రారంభోత్సవం జరిగిందో అప్పటి వరకు 120 మంది ఎడతెగక ప్రార్థించారు. అప్పటి వరకు 120 మంది అపోస్తుల బోధ యందు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అప్పటి వరకు 120 మంది వారి భక్తి, వారి పరిశుద్ధాత్మ అనుభవం, వారి యొక్క సాక్ష్యాలు చూస్తున్న పబ్లిక్కి వింతగా అనిపించాయి. కానీ ఈ 120 మందికి 3000 మంది చేర్చబడిన తర్వాత సంఘంలో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. తెలుగులో సామెత, మంది ఎక్కువైతేనట బాగా పలసనైంది. 3000 మంది, బాగా వినండి, 3000 మంది ఎప్పుడైతే లోపలికి వచ్చారో ఆ 3000 మంది మరికొన్ని వేల మంది అయ్యారు. ఈ 1000 మంది అయినప్పుడు వీళ్ళకి ప్రాంతీయ భేదాలు వచ్చాయి. మీది వైజాగ్ రా, మాది అనకాపల్లి రా అన్నట్టు అయిపోయారు అనమాట. మీది ఈస్ట్ రా, మాది ఎస్ట్ రా అన్నట్టు అయిపోయారట. పైగా ఈ వచ్చే వీళ్ళు ఎక్కడైతే నెపం చూపించకూడదు అక్కడ చూపించారు. ఎక్కడ చూపించారు? సంఘములోని విధవరాండ్లను చెంచుకు చూశారు. సంఘంలో విధవరాండ్లు చెంచుకు అడుగుతున్నాను. విధవరాండ్ల జీవితం అంటే 2000 సంవత్సరాల క్రితమైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మగదిక్కు లేని స్త్రీని ఎలా చూస్తారు చెప్పాను? వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడరు. అదొక భయంకరమైన మూఢనమ్మకం ప్రతి దేశ సంస్కృతిలో ఉంది. వాళ్ళకి కుటుంబం ప్రేమ ఉండదు, సమాజం ప్రేమ ఉండదు, ఇరుగు పొరుగు ప్రేమ ఉండదు, బంధువుల ప్రేమ ఉండదు. ఇన్ని విరిగి వేసారిపోయిన వాళ్ళు ఏ ప్రేమ కొరకు ఎక్కడికి వస్తారు చెప్పండి? సంఘానికి వస్తారు. అక్కడ కూడా వాళ్ళకి ప్రేమ దొరకకపోతే ఏమైపోతారు చెప్పండి? అది ఇంట్లో వాళ్ళు గౌరవించకపోయి, బయట వారు గౌరవించకపోయి, ఎవరు నాన్నవారు వారిని చూడకపోతే దేవుని ప్రేమ సంఘంలో దొరుకుతుందని వస్తే ఈ పెద్దలందరూ కలిసి వాళ్ళకి సరైన అన్నం కూడా పెట్టలేదంట. బాధపడిపోయారు, గుసగుసలు మాట్లాడుతున్నారు. దేన్ని బట్టి బాధపడుతున్నారంటే, అరే ఇలా గ్రీకు నుంచి వచ్చారా, వీళ్ళ లాంగ్వేజ్ గ్రీక్, మన ఎబ్రీలు అందరినీ బాగా చూడండి రా, అరే ఈ గ్రీకు ఎదవరాండ్లందరినీ పక్కన పెట్టండి రాని. అంటే ఇది ఎలా ఉందో చెప్పిన, మోతుబర్లకి పెద్దపేటలు వేసి కాస్త బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళని నెత్తి మీద పెట్టుకుని అమాయకులైన వారిని తక్కువ చూడడం స్టార్ట్ చేశారు. ఇలాంటివి చాలండి సంఘం మొక్కసెక్కలు అయిపోవడానికి. సంఘం అంటే చెప్పిన ఆ చివరన్నోడిని ఒకలాగే చూడాలి, ఈ ముందున్న ఆయన్ని ఒకలాగే చూడాలి. తెల్ల చొక్కా వేసుకున్న వచ్చినోడిని ఒకలాగే చూడాలి, నలిగిపోయిన చొక్కా వేసుకున్న వాడిని కూడా ఒకలా చూడాలి. అదే దేవుని సంఘం అంటే. అలానే చూడాలి. ఇందులో ఒకడు ఎక్కువ కాదు, ఒకడు తక్కువ కాదు. డబ్బులు ఉంటే ఒకలాగా, డబ్బులు లేకపోతే ఒకలాగా, పేరు ఉంటే ఒకలా, పేరు లేకపోతే ఒకలా కాదు. మానవుడు అన్నవాడు గాడ్స్ ఇమేజ్, వాడు దేవుని స్వరూపం, వాడిని ప్రేమించాలి. ఈ ఎథిక్స్ మిస్ అయిపోయారు సంఘంలో. ఎప్పుడైతే పోయిందో ఈ వడ్డించే వాళ్ళ దగ్గర వచ్చేసింది గొడవ. ఎప్పుడు మీరు చూడండి సంఘంలో గొడవలు ఎక్కడ వస్తాయి చెప్పండి? కక్కమొక్కడు ఒక దగ్గర వస్తాయి, అక్కడ వచ్చాయి. వీళ్ళు ఏం చేశారంటే అక్కడే ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం చేశారంటే వీళ్ళు వడ్డించే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి బాగా వడ్డేస్తున్నారట. ఈ విధవరాండ్లైన గ్రీకులకు మాత్రం ఈ విధవరాండ్లకు మనం చాలా తక్కువ వడ్డేస్తున్నారు. అంటే వాళ్ళని అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, వాళ్ళు ఆదరించేవాళ్ళు లేరు కనుక వాళ్ళు చిన్న చూపు చూశారు. ఈ మాట వడ్డించే వాళ్ళు చాలా ప్రాబ్లం అయిపోయారు. ఇప్పటికి ఈ సంఘాలు ఇవి జరుగుతున్నాయి లేదు చెప్పండి.
ఓ లుక్ వేయండి. జరుగుతున్నాయిలే భోజనాలు అనుకోకండి. సేవకులుగా మన మీద ఉన్న బాధ్యత ఏంటి చెప్పిన, వడ్డించేవాడు ఎలా వడ్డిస్తున్నాడు ఒక లుక్ వేయండి. ఎందుకంటే ఆ వడ్డించేవాడు తినమైనవాడు కాదనుకోండి, ఆడు చాలండి మొత్తం ముక్కలు అయిపోతుంది సంఘం అంతా. వీడు ఏం చేస్తాడు చెప్పిన, మా సైడ్ మరి మీ సైడ్ ఏం చేస్తారో తెలియదు కానీ పెరుగు బకెట్లు దాచేస్తారు, కూర దాచేస్తారు, బిర్యానీ దాచేస్తారు, ఇంత దాచేస్తుంటారు. మరి ఇదే బుద్ధి అంటే వీళ్ళ బ్యాచ్ వస్తారు, వాళ్ళ కోసం దాచిస్తాడు వీడు. మరి వీళ్ళెవరిల్లో వీళ్ళ భోజనాల్లోకి వచ్చారు సంఘానికి. నేను అడుగుతాను, ఇవే తింగర పనులు చాలా చెప్పుకోవడానికి కూడా చాలా చిరాకుగా ఉంటాయండి. అలాంటి పనులు చేసి కూరలు దాసి పెరుగులు దాసి మరి దేనికి రంటే ఇటు చుట్టం పట్టం వస్తారుగా అలాగ పెడతాడు. నడుతున్నాను అలా ఉంటే దాన్ని సంఘం అనరు, సంతర్ప భోజనాలు పెడతారే సంత, ఆ సంత అంటారు దాన్ని. సంతలో అవే జరుగుతాయి, సంఘంలో అలా జరగకూడదు. సంఘంలో నీకున్నా లేకపోయినా ముందు అడిగి పెట్టాలి. మా సంఘంలో నేను 18 సంవత్సరాల సేవా జీవితం అన్నది, ఇప్పుడు 19 సంవత్సరాల్లో నేను వెళ్తున్నాను. 19వ సంవత్సరంలోకి నాకు తెలిసిన అనుభవం అందరూ మాకు 3,000 మంది 4,000 మంది ఇయర్లీ ఒక సెమినార్ జరుగుద్ది. అక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వేల మంది వస్తారు, రాష్ట్రాల నుంచి అక్కడక్కడి నుంచి స్టూడెంట్స్ వస్తారు, ఫ్యామిలీస్ వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళందరినీ 1 వీక్ మేమే దగ్గరుండి చూసుకుంటాం. వాళ్ళకి ఏది ఇబ్బంది లేకుండా వాళ్ళంతా తినేసిన తర్వాత అని చెప్తున్నా అండి, లాస్ట్ ఇంత కూర కూడా మిగలదండి. మాకు అందరూ తినాలి. మిడ్-నైట్ 12:30 దాటిన తర్వాత ఏం మిగిలితే చెప్పినా మీరు నమ్ముతారు లేదు, నేను ఎప్పుడు ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఏం మిగిలితే చెప్పినా ఆ వేడి అన్నం పెట్టి దాని మీద ఉప్పు కారం చల్లి అది కలుపుకొని మేము తింటాం. అది ఎంత మజా అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గరకు వచ్చిన వారిని నమ్మి దేవుడు మన దగ్గరికి పంపించిన వారిని వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టాం. అది కదా దేవుడు చూస్తాం, అది కదా దేవుడు కదా. మనం దాచేసుకుని పెరిగి దాచేసుకుని మనం కూర దాచేసుకుని ఇన్ని వేల మంది మనం నమ్మొస్తే మనమంతా ప్రత్యేక కూరలు వండించుకుని తింటే ఇవన్నీ దేవుడు చూడ్డా చెప్పండి. దేవుడిని అడుగుతానండి, ఒక సంఘాన్ని బ్లెస్ చేయాలంటే ఏవో పెద్ద పెద్ద కారణాలు చూస్తాడు లేదు నాకు తెలియదు, కానీ ఇలాంటివి కూడా చాలా గట్టిగా చూస్తాడు. ఆయన చూస్తాడు, నువ్వేం చేస్తున్నావు అని గమనిస్తాడు. ఆ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరుగుతుందో చూడండి. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యం. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూశారని ఎబ్రీలి మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగి. గుసగుసలు స్టార్ట్ అయిపోయాయి, ప్రాంతీయ భేదాలు వచ్చేసాయి, భాషా భేదాలు వచ్చేసాయి, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఈ వార్త చినిగి గాలివానై అపోస్తుల చెవులు పడింది. 12 మంది శిష్యులకు చెప్పారు. ఆ 12 మంది శిష్యులకు చెప్పి, అయ్యా భోజనాల దగ్గర డిస్కషన్ జరుగుతుందన్నారు. మనమైతే ఇలాంటి గొడవ మన దగ్గర వస్తే ఏం చేస్తాం చెప్పండి. భోజనాల దగ్గర గొడవ వస్తున్నాం, రేపు నుంచి భోజనాలు లేవరా అంటాం. మనం మొత్తానికి ఒడి చేయమంటే ఒడి చేస్తాం. మనం భోజనాల దగ్గర గొడవలు వస్తే మొత్తానికి భోజనాలు ఏమి లేదు, తీసిపడండి అవతలకి అంటాం. కానీ అపోస్తలులు అలా చేయలేదు. పేదలకు అన్నం పెట్టాలి. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? వండే వాళ్ళ దగ్గర లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? తినే వాళ్ళ దగ్గర లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ వడ్డించే బ్యాచ్ దగ్గర వచ్చింది. కాబట్టి ముందు ఆ ప్యానల్ మార్చామన్నారు. అపోస్తలులు తీసుకున్న మంచి నిర్ణయం ఏంటి చెప్తున్నా, నిజానికి మనం కొన్నిసార్లు ఓవర్ థింకింగ్ చేస్తాం. వాళ్ళందరిని పక్కకి ఏంటి మేము వడ్డిస్తాం అనకూడదు. ఎందుకంటే మన పని వేరు, మన బాధ్యత వేరు. మనం వడ్డించే కార్యక్రమం వడ్డించేది తప్పు కాదు, కానీ మనం అన్నిటికన్నా గొప్పది ఆత్మీయ ఆహారం వడ్డించాలి. మనం ఏం చేస్తాం, ఆల్రౌండర్ లాగా. మనం క్రికెట్లో ఆల్రౌండర్ ఉంటుంది చూసాడా, అన్నిట్లో ఏడాడుతాం. అందుకే ఇది తినంగా చేయం. మనం ఏదో ఒకటి ఈ సెక్టార్ వీళ్ళు మీరు ఇది చేయండి. వీటి మీద మనం అడాప్ట్ ది డిపార్ట్మెంట్కి వ్యవహరిస్తూ అది జరగని టైంలో అక్కడ నువ్వు వినవాలి, ఇలా చెయ్యాలని నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేస్తున్న దాన్ని చూసి వాళ్ళైనా సిగ్గుపడి పని చేస్తారు. అపోస్తలులు అది నేర్పించారు, వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో 7గురిని ఎంపిక చేశారు. ఆ 7గురిలో ఒకడు మనకు తెలుసు, స్తేఫను గారు. దేవుని పిలుపు ఎలా ఉంటుంది చూడండి. అపోస్తలులందరూ వంట వార్పు చేసి వడ్డించడానికి 7గురిని ఎంపిక చేసి అక్కడ పెడితే, వంటలు చేయడానికి అపోస్తలులు అక్కడ నిలబెడితే వండర్స్ చేయడానికి ఆ వంటలోని బయటికి పిలిచాడట దేవుడు. దేవుని పిలుపు అలాగే ఉంటుంది. ఎలా పిలుస్తాడు? నేను మళ్ళీ అంటున్నాను, ఐటీ సెక్టార్లో ఉన్న వాళ్ళు పిలుస్తారు లేదో నాకు తెలియదు, కానీ సంఘాల్లో బరకాలు మడతెట్టి సౌండ్లు పెట్టి వంటలు చేసి చిన్న పనులు చేసి గిన్నెలు ఎత్తి ఇలాంటి వాళ్ళు కనుక దేవుణ్ణి పట్టుకుని ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఆయన అక్కడ ఉంచడండి. ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తాడు. ఆయన ఖచ్చితంగా ఆయన ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళాడు. స్తెఫను తీసుకొచ్చాడు. నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదురా, సొసైటీలో నిలబడు. ఆ సొసైటీలో నిలబడితే కొన్ని మతోన్మాద తెగలు వచ్చాయి. వాళ్ళకి చాలా థియాలజీ తెలుసు. పాత నిబంధన చాలా పట్టుంది వాళ్ళకి. అలాంటి పెద్ద పెద్ద గుంపులన్నీ వచ్చాయి. అందులో గుంపులు పరిశీలి తెగ. ఆ తెగలో యాక్టివ్ మెంబర్ స్టూడెంట్ ఎవరంటే సౌలు. బహిరంగ డిబేట్ చేస్తున్నారంట స్తెఫను గారితో.
పౌలు గారు స్తెఫను గారిని ఎదిరించలేకపోయారంటే వీళ్ళ థియాలజీ మంట కలిసిపోయింది ఆ రోజు. చూడండి, గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకుని ఎలాంటి నెంబర్ 1 స్టూడెంట్స్ స్తెఫను ప్రసంగాన్ని ఎదిరించలేకపోయారట. ఆయన చెప్పిన ఆత్మ ఆవేశానికి, పరిశుద్ధాత్మ నడిపింపుకు తట్టుకోలేకపోయారు. సమాధానం చెప్పలేకపోయారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాధానం చెప్పలేనోడు తర్వాత చేసే పని అని చెప్పండి. తిడతారు, నెక్స్ట్ స్టేజ్. కొడతారు, నెక్స్ట్ స్టేజ్ చంపేస్తారు. వీళ్ళు 3వ స్టేజ్ తీసుకున్నారు. తిట్టారు, కొట్టారు, గట్టి కొట్టి చంపేస్తారు. సమాధానం లేక ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఇందాక అన్న సహోదరులు అంటున్నారు, హడలిపోతుంది గవర్నమెంట్ కాదండి. సువార్త ఎక్కడికి వెళితే అక్కడ చీకటి జీవితానికి అలవాటు పడినోడు అడలిపోతాడు. మనం మాట్లాడుతున్న వెలుగుని వాడు తట్టుకోలేక, వాడు చూడలేక ఆ వెలుగునే మూసేయాలనుకుంటారు. స్తెఫను మాట్లాడుతుంటే ఆ మహా వెలుగు వస్తుంది. ఆ దేవుని వాక్యత ఆయన మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయారు. స్తెఫను చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో అక్కడ సంఘం చెదిరిపోయింది. చెదిరిపోయిన సంఘానికి స్తెఫను సమాధి ఇంకా ఆరకముందే 8వ అధ్యాయంలో ఏం జరుగుతుందో చూడండి. 8వ అధ్యాయం మొదలు వచ్చును. ఆ కాలమందు యెరూషలేము సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములైన అంతటా చెదిరిపోయారట. అరే, ఇంకా స్తెఫను సమాధి ఇంకా ఆరలేదు. భక్తిగల మనుషులు స్తెఫను సమాధి చేసి అతను గురించి బహుగా ప్రాలాపించరు. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను తీర్చుకొని పోయి చెరసాల్లో ఏంచి సంఘమును పాడు చేయొచ్చు. ఈ ప్రాబ్లం పోయిందనుకుంటే మరో ప్రాబ్లం వచ్చింది. ఇప్పటి వరకు స్తెఫను చంపేశారని అనుకుంటే 8వ అధ్యాయంకి వచ్చేసరికి ప్రభుత్వాలు వ్యతిరేకమయ్యాయట. అంతర్గత శక్తులు, ఎవరు? మతోన్మాదులు ఉన్నారుగా. ఈ ఉన్మాద శక్తులు, ఈ సౌలు లాంటి వ్యక్తులు వీళ్ళు వ్యతిరేకమైపోయారట. ఇటు మత పెద్దలు వ్యతిరేకమైపోయారు, ఆ పైనుండి గవర్నమెంట్ వ్యతిరేకమైపోయింది. కాస్తంత దేవుని కోసం నిజాయితీగా మాట్లాడుతున్న స్తెఫను లాంటి వారిని చంపేస్తుంది. ఆ టైంలో అప్పుడప్పుడే ఉన్న విశ్వాసులు అంతంత మాత్రమే వాక్యం నేర్చుకున్నవారు. ఆ 3000 మందిలో సినిగి గాలివై వీళ్ళు టీమ్స్కి ఉన్నారు చూసారా, వాళ్ళకు ఒక నిర్ణయం వచ్చింది, ఇక్కడ ఉంటే ఖచ్చితంగా చంపేస్తారు. యెరూషలేములో ఉంటే ఖచ్చితంగా చంపేస్తారు కనుక మరి ఏం చేద్దాం, బతుకుంటే ఏదో ఆకు తిందాం అంటారు. ఏం ఆకు? అది బతుకుంటే ఏదో కూడా ఎక్కడ దిగిన సువార్త చేద్దాం, ఎక్కడే చేయలేంటి అని చెప్పి అక్కడి నుంచి పరారైపోయారు. అలా పారిపోయిన వారు సమరయకు వచ్చారు, పరిసర ప్రాంతాలకు వెళ్ళారు. అలా సువార్త చెప్తూ వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే, గుండెల్లో ఎంత భయం ఉన్నా, ప్రాణం అంటే ఎంత తీపి ఉన్నా, వాళ్ళ కుటుంబాలను కాపాడుకోవాలన్న మమకారం ఎంత ఉన్నా, వాళ్ళకి తెలుసో తెలియకో చేసిన మంచి పని ఏంటంటే ఆ నేర్చుకున్న 4 ముక్కలు బయటికి పోయి తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు. బాగా వినాలి, సంఘాలు ఎలా వస్తాయో. నెక్స్ట్, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఆ 4 ముక్కలు నేర్చుకున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అపోస్తలుల దగ్గర కూర్చొని ఆ 4 ముక్కలు చెప్తున్నారు. ఏం చేస్తారు? కొత్త ఏరియాకి వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? వీళ్ళు డైలీ వర్క్ చేసుకుంటారు. డైలీ లేబర్ వాళ్ళు ఈ చిన్న పని చేసుకుంటూ ఏదో పట్టుకోసం పని చేసుకుని ఆ పని అయిన తర్వాత చిన్న కూడుకులు పెట్టుకోడు. ఆ చిన్న కూడుకులు పెట్టుకుని యేసయ్య కోసం చెప్పుకోవడం. అలా చెప్పుకుంటుంటే ఇరుగు పొరుగు వారు విని వాళ్ళు అన్నారట వచ్చి, అరే ఏంటండి ఇది అంటే, దీని పేరు సువార్త అంటారండి. మాట్లాడుతున్నారు. ఆ వింటున్నప్పుడు బాధల్లో ఉన్న వారికి ఓదార్పు వస్తుంది. యేసుక్రీస్తు సువార్త వింటున్నప్పుడు కష్టాల్లో ఉన్న వారికి కన్నీళ్ళలో ధైర్యం వస్తుంది. ఈ సువార్త వింటున్నప్పుడు మెల్లమెల్లగా జనాలు ఫామ్ అవుతున్నారు. ఇప్పుడు బాగా వినండి. అరే, వెళ్ళి సువార్త చెప్తున్నది ఎవరంటే పాస్టర్ గారు కాదు. వెళ్ళి సువార్త చెప్తున్నది ఎవరంటే అపోస్తులు కాదు. అరే, బయటికి పోయి సువార్త చెప్తున్నదంటే, అరే 7 ఎంపిక చేశారు, ఆ 7లో ఒకరు కూడా కాదు. అరే, బయటికి పోయి సువార్త చెప్తున్నది ఎవరంటే ఆ చివరిన మౌనంగా కూర్చుంటారే విశ్వాసులు, చిన్న పనులు చేసుకుంటూ. వాళ్ళు వెళ్ళి సువార్త చెప్తుంటే గుంపులు ఫామ్ అవుతున్నాయంట. ఎందుకు దేవుడు ఎలా చేస్తున్నాడు? దేవుడికి తెలియకుండా ఏదైనా జరుగుద్దా? దేవుడికి తెలియకుండా స్తెఫను చనిపోడు. దేవునికి తెలియకుండా సంఘానికి హింస రాదు. దేవునికి తెలియకుండా ఆయన పర్మిషన్ ఇవ్వకుండా సౌలు అన్నవా అలాంటి వ్యక్తులు కూడా సంఘం యొక్క తల వెంట్రుకను కూడా పీకలేరు. కానీ ఇవన్నీ అనుమతిస్తున్నాడంటే ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే, దేవుడు అప్పటి వరకు యెరూషలేము సంఘం మీద ఫోకస్ ఉంది. సంఘానికి సుఖం ఎక్కువైపోయింది కనుక తన దృష్టికోణాన్ని మార్చాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు కొన్ని మినిస్ట్రీలు మనకి ఇస్తాడు, కొన్ని పరిచర్య మన చేతిలో పెడతాడు. పనికి మాలిన గొడవలన్నిటికీ పెద్దపేటలు వేసుకొని కూర్చుంటే మనల్ని అలాగే పక్కన పెట్టి ఇంకొక సంఘాన్ని రెడీ చేస్తాడు. గుర్తుపెట్టుకో. చూస్తుండగా బీపీ షుగర్ వచ్చేది మనకి ఏమనుకుంటున్నారు?
మన సంఘాన్ని నడిపే భోజనాల దగ్గర జాగ్రత్త, ప్రేమలో జాగ్రత్త, పలకరింపులో జాగ్రత్త, ఎదుటి వ్యక్తులను గౌరవించడం జాగ్రత్త. ఇవి గనక కరువు అయ్యాయో సంఘంలో, ఆ సంఘాన్ని అలాగే ఉంచి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొత్త సంఘాన్ని ఇందులో నుంచి లేపుతాడు. లేపాడు, ఫామ్ చేశాడు. ఎలా చేస్తున్నాడు ఇప్పుడు చదవండి. 11వ అధ్యాయం 19వ వచనం. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యము బోధింపక పెనేకే, కుప్ర, అంతియోకియా ప్రదేశాల వరకు సంచరించరి. ఈ చెదిరిపోయిన వాళ్ళు వీళ్ళెవరు? అపోస్తుల్లా? వీరెవరో పాస్టర్లా? వీళ్ళెవరు చెప్పండి? ఆ 7గురిలో ఒక్కరా? ఎవరో కాదు. వీళ్ళెవరో సామాన్యంగా వాక్యం విన్నవారు. ఇప్పుడు బయటకు వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యం బోధిస్తున్నారు. చిన్న చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. ఇలాగ ఇప్పుడు మనకి ఏదో వర్క్లు జరుగుతున్నాయి చూసారు, అటు పనులు చేసుకుంటూ ఆ పక్క పోయి సాయంకాలం ఏదో చిన్న కూడికి పెట్టుకుంటే అరే భలే ఉన్నాయని. ఇందులో జాయిన్ అయ్యేది యూదులు కాదంట. వీళ్ళు నిజానికి యూదులకే చెప్పాలి, ఎందుకు వచ్చిన కూడా అన్యులతో అనుకున్నారు. వీళ్ళు యూదులకే చెప్తున్నప్పుడు ఇందులో జాయిన్ అవుతున్నది విచిత్రంగా దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు చెప్పనా? అన్యుల్ని పిలుస్తున్నాడు. అన్యుల్లో గొప్ప తెగలు ఫెనేకే, కుప్ర, అంతియోకియా, కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వారిలో ఉండ్రి. కుప్రీలు, కురేనీలు అంటే చిన్నవాళ్ళు అనుకుంటున్నారా? అన్ని విధాలుగా జీవితంలో సెటిల్ అయిపోయిన వాళ్ళు. అలాంటి కుప్రీలు కొందరు, కురేనీలు కొందరు వాళ్ళు ఉండి అంతియోకియాకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించుచున్నారు. ఈరోజు 2 వచ్చారు, రేపు 2 వచ్చారు, రేపు 4 వచ్చారు, తర్వాత ఇంకో 10 మంది వచ్చారు. అలా కూడుకున్నారు. మీరెవరు సార్? మీరు గ్రీకు. మీరెవరు సార్? ఫినేకే. మీరెవరు సార్? కుప్ర. మీరెవరు? కురేనీలు. ఇలా వస్తున్నారు. అక్కడ చూడండి, మనం 6వ అధ్యాయం చదువుతున్నప్పుడు గ్రీకు యూదులను కొట్లాట్లు కొట్టుకున్నారు. బాగా వినాలి. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అది జరగదు. మీరు చూడాలి. యెరూషలేము సంఘంలో ఏదైతే జరిగిందో ఇక్కడ సంఘం కట్టబడుతున్నప్పుడు అది జరగదు. అందుకే ఈ సంఘాన్ని దేవుడు పిలిచాడు. 2 తెగలు గ్రీకు యూదులు కలిస్తే నిలబడలేకపోయారు. ఇక్కడ ఎంతమంది కలుస్తున్నారు చెప్పండి? కుప్రేనులు కలుస్తున్నారు, కురేనీలు కలుస్తున్నారు, ఇంకా కుప్రా ప్రజలు కలుస్తున్నారు, ఇంకా అంతియోకియా ప్రజలు కలుస్తున్నారు, గ్రీసు దేశపు జ్ఞానం ఎరిగిన వారు కలుస్తున్నారు. ఇన్ని తెగలు డిఫరెంట్ పీపుల్స్ అక్కడ కలిసిన క్రైసిస్ రాలేదంట, శ్రమ లేదు, ఇబ్బంది రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఎవ్వరికి పెద్దపీట లేదు, వాక్యానికి తప్ప. అందుకే వాక్యానికి పెద్దపీట వేస్తున్నారు. ప్రభు హస్తం వారికి తోడై ఉండేను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. వారిని కూర్చున్న సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియాకు పంపారు. అపోస్తులు బాగా వినండి. యెరూషలేములో ఉన్న సంఘం చాలా వరకు చెదిరిపోయింది, కానీ ఆ 12 మంది ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా పోతే సంఘం ఏమైపోద్దండి. అందుకే ఏం చేశారంటే ఆ 12 మంది అక్కడే ఉన్నారు. వాళ్ళు నిలబడ్డారు స్ట్రాంగ్గా. చావో రేవో దేవునికి మాట ఇచ్చాం, ఇది మొదలుకొని భూదిగంతాల వరకు ప్రభు మనం సువార్త చెప్పమన్నాడు కనుక అక్కడ నిలబడ్డారు. వాళ్ళు ఆ స్టాండింగ్ కనుక తీసుకోకపోతే మళ్ళీ చెప్తున్నాను, యెరూషలేము సంఘం ఇంకా అనధికాలంలో కనుమరుగైపోయింది. ఆ 12 మంది దగ్గరికి వార్త వచ్చిందంట. అయ్యా పేతురు గారు, అయ్యా యాకోబు గారు, అయ్యా యోహాను గారు, మీకు విషయం చెప్పాలి. అంతియోకియాలో చాలా మంది కూడుకుంటున్నారయ్యా. మన వాళ్ళు ఇక్కడి నుంచి చెదిరిపోయి వెళ్ళిపోయిన తర్వాత చిన్న మీటింగ్లు పెట్టారు, చిన్న వాక్యాలు చెబుతున్నారు, సువార్త కూడుకులు పెట్టుకుంటున్నారు. 2-3గానే కూడుకున్నారు, కానీ ఆ 2-3 మధ్యకి యేసయ్య వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చున్నప్పుడు అనేకులు వచ్చి వాళ్ళతో పాటు కలిసి కూర్చుంటున్నారు. ఇప్పుడు సంఘం ఫామ్ అయింది. అక్కడ కాపరి లేడు. కాపరి లేని సంఘం అది. అక్కడ కాపరి లేడు. మరి ఎవరిని పంపుదాం? చెక్ చేశారు. ఎవరిని పంపితే మంచిది? బర్నబా గారిని పంపుతాం. ఎందుకంటే ఈ మనిషికి డబ్బాస్ ఉండదు. ఎందుకంటే ఎకరాలే సంఘానికి రాసి ఇచ్చేశాడు. కొంతమంది నమ్మి సంఘం చూడవయ్య అంటే మళ్ళీ తిరిగి వస్తాడా? చెప్పండి. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో. ఈ రోజు నుంచి ఈ నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది అంట. ఉంటున్నారా నమ్మకంగా? పెద్దవారు ఎవరైనా మన సంఘాన్ని అప్పగిస్తే మనం నమ్మకంగా ఉంటున్నావా? ఏదో ఒకటి పుట్టుకొస్తుంది. కానీ బర్నబా నమ్మిన వ్యక్తి అండి. ఆయన పేరు ఏంటి చెప్పిన? ఆదరణ పుత్రుడు. ఎవరిని వదులుకోడు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడు. ఎవరినైనా సరే హక్కుని చేర్చుకుని మంచి మనసున్న వ్యక్తి బర్నబా. అలాంటి ఆయన ఈ అబ్బాయిని పంపుదాం, బాగా జరిగిస్తాడని అపోస్తులు నమ్మి ఎలవయ్య బర్నబా అక్కడికి వెళ్ళంటే వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను.
అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతోను నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షముగా చేరు. వచ్చి ఏం చేశాడు చెప్పండి? వచ్చి ఏం చేశాడు? హెచ్చరించాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని హెచ్చరిస్తున్నాడు? అన్యజనులు. వాళ్ళు అప్పటికే యేసుప్రభుని ఎరుగక బయట నుంచి వచ్చిన వాళ్ళని ఏ విషయాల్లో హెచ్చరించి ఉంటాడు చెప్పండి? ఉంటే పూర్తిగా యేసయ్యలో ఉండండి, లేదా ఉంటే పూర్తిగా లోకంలో మీ మూఢనమ్మకాల్లో ఉండండి. అటు ఇటు ఉంటే ఈ దేవుడితో కుదరదు. ఖచ్చితంగా ప్రసంగం చెప్పుంటాడు, చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు. మనమైతే ఏమంటాం చెప్పండి? చెప్పనా? మీరు బాధపడినట్టు మాట చెప్పను. బయట వాళ్ళు హౌస్ ఓపెనింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళ హౌస్లో అంతా మంచి జరగాలని ఆవుని తెస్తారు. ఆవుని లోపలికి దాన్ని అలా తీసుకొచ్చి దాన్ని అలా తిప్పి ఇలాగ రౌండ్ కొట్టించి మళ్ళీ అలా తీసుకెళ్ళి ఆ రౌండ్ కొట్టించి అది ఇది చేస్తే వాళ్ళకి మంచి అవన్నీ చేయించి. ఈ మధ్య ఒక వీడియో వచ్చింది, ఒక ఆవిడ ఆవు పిల్లని ఉయ్యాలు లేసి ఊపేస్తుంది, ఇలాగ మంచి జరుగుతుందని. దీనికి మనోళ్ళు మార్చిన ట్రెండ్ ఏంటి చెప్పనా? అక్కడ ఆవుని తిప్పారు, చెప్పండి. అది చెప్పండి, ఎవరు తిప్పుతున్నారు? ఈ ట్రెడిషన్స్ ఎలా వస్తున్నాయి? మనం ప్రేయర్ఫుల్గా రిబ్బన్ కటింగ్ చేసి ప్రేయర్ చేసి అలా సంఘం నిలబడి ప్రార్థన చేస్తున్నాం, అయిపోయింది. ఈ ప్రదర్శనల గోలేంటి అని అడుగుతున్నాను. వీటిని ఖండించాలంటే బర్నబా ఖండించాడు. ఉంటే ఇటు లేదా అటు. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటాను, బ్యాబ్నాయంతో ముహూర్తం పెట్టించుకుంటానంటే ఆ విశ్వాసం నువ్వు అడగవా? ఆవిడ అందంట, పాస్టర్ గారు రేపు మీరు మా ఫంక్షన్కి 11:30కే వచ్చేయండి అందంట. అది కదమ్మా, కొంచెం ట్రాఫిక్ అది జామ్ అవుద్ది, కొంచెం 10 నిమిషం నహి జిందగీ 11:30కి వచ్చింది అందంట. ఏమని అడిగితే సిగ్గు లేకుండా చెప్పిందంట పాస్టర్ గారికి, బ్యాపనైన ముహూర్తం 11:30కి ఎట్టాడు అన్నదంట. చెప్పడానికి ఆవిడకి సిగ్గు లేదు, చెప్పండి. ఇంక నెక్స్ట్ నేను అనకూడదు. ఇంకా ఇలాంటి మన వాళ్ళు పెద్దపేట అయ్యొచ్చా? అడిగాడు. అడుగుతున్నాను, ఉంటే దేవుడు లేదా బయట హెచ్చరించాడు. మీరు ఎలా ఉన్నారు ఇప్పటివరకు తెలియదు, కానీ ప్రభువులోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉన్నాడు. నా సత్పురుషుడు హెచ్చరించాడు. అంతటా సౌలుని ఎత్తుకుటకు తాను తార్సునకు వెళ్ళి అతన్ని కనుగొన్నాడు. సౌలు దగ్గరికి ఎందుకు వెళ్ళాడండి? సౌలు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు చెప్పనా? ఒక మాట చెప్తాను. సౌలు దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, అక్కడికి వచ్చిన తర్వాత సంఘం చాలా ఎక్కువైపోయింది, ఇంకా పెద్ద సంఘం. అంత పెద్ద సంఘం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ఈయన ఒక్కడుంటే సరిపోదు అనుకున్నాడు. ఈయన ఒక్కడుంటే సరిపోదు. బర్నబా మనసుని మీరు ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఒకరు నాకు మైక్ ఇస్తే మళ్ళీ ఇంకొకరికి మైక్ ఇవ్వడానికి నేను ఇష్టపడతానా? అపోస్తులు నమ్మి ఈ సంఘాన్ని నాకు ఇచ్చి ఆ మైక్ నా చేతిలో పెట్టినప్పుడు నేనెళ్ళి ఏమంటున్నానంటే, ఈ కుప్రీలు కురేనీలు అంటే మేధావులందరికీ సరిగ్గా సువార్త చెప్పాలంటే నాకన్నా ఒకడు ఉంటే బాగుంటాడు అనుకున్నాడు. ఆ ఒక్కడెవరు చెప్పండి? ఆ మనిషి ఉండాలి. గ్రీటింగ్స్ చెప్పండి అని ఇస్తేనట గ్రీటింగ్స్ గంట చెప్పారంట. ఎవరైనా అడగండి. గ్రీటింగ్ అంటే కొంతమందికి మైక్ ఇవ్వడం ఇష్టం ఉండదు. ఎవరైనా మొన్న ప్రవీణ్ అని గొడవ జరుగుతుందా? నేను మామూలు జనాలు చెప్తున్నాను, పేర్లు అడగండి. ప్రవీణ్ అని గొడవ ఇప్పుడు అక్కడ జరుగుతుందా? అప్పటికే మనిషిపోయి మనం ఏడుస్తున్నాం. ఆ ఏడుస్తున్నప్పుడు కొంతమంది యాక్టింగ్ ఏడు చెప్తున్నా, వీళ్ళు మీడియాలో కనబడతలేదు, నేను ఏడుపండి. నేను ముందు మాట్లాడాలంటే నేను ముందు మరి ఇక్కడ మనిషి చనిపోయి ఏడుస్తుంటే ఈ ఇంటర్వ్యూలు కూడా ఏంటి? నా పేరు రావట్లేదు. ఒక ఆయన అంటున్నాడు, ఏంటి ఈరోజు వచ్చి మేము 3 రోజుల నుంచి ఉన్నాం ఇక్కడ అంటున్నాడు. ఏముంది? ఎవరు మాట్లాడితే ఏముంది? ఎవరు వచ్చి మాట్లాడితే మన మనిషి కోసం మనం అందరం ఎవరో ఒకడు మాట్లాడితే మంచిదేగా. అక్కడ కూడా శవరాజకీయం చేస్తున్నారంటే ఏమనాలి చెప్పండి? ఒకటి సీన్లో ఉంటే ఇంకొకటికి పేరు రాకూడదని, ఇంకొకటి ఏదైనా మాట్లాడితే వీడు ఎక్కడ ఎదిగిపోతాడని. బర్నబాకు ఆ మనసు లేదు. ఎవరున్నారన్నదే ముఖ్యం కాదు, ఇక్కడ ఎవరుంటే దేవుని సువార్త బాగా జరుగుతుంది, అది ముఖ్యం అనుకున్నాడు ఆయన. అపోస్తులు నన్ను పంపారు, నాకన్నా బాగా వర్క్ చేసేవాడు ఉన్నాడు, నాకన్నా బాగా చెప్తాడు. ఇలాంటి మేధావులకు చెప్పాలంటే ఆ మేధావు ఉండాలి. ఆ మేధావుని ఎతకడానికి వెళ్ళాడు. ఎందుకు ఎతకడానికి వెళ్ళాడు? అప్పటికి ఆయనకి ఇసుకొచ్చి ఇంటికి పోయాడు. ఎవరు? సౌలు గారు. ఎందుకంటే సంఘం నమ్ముతా లేదా ఆయన్ని? నేను మారాను అంటే ఎందుకు నమ్ముతారు? చేసిన పనులు మామూలు పనులా? ఈడు సీడ్స్ కొట్టాడు, నమ్ముతారా? మళ్ళీ ఏ యాస వేసుకొని వచ్చాడు అనుకుంటున్నారు వాళ్ళు. ఈడు సీడ్స్ కొట్టాడు, తరిమి కొట్టాడు, స్టెప్పన్ లాంటి వారిని చంపేస్తుంటే పక్కన పక్క నవ్వాడు. ఇలాంటి పనులు చేస్తే ఇప్పుడు నేను సడన్గా మారిపోయానంటే నమ్ముతాడా? అందుకే ఆయనకి అర్థమైంది, సహోదరులు నన్ను నమ్మట్లేదని. మరి బాధపడ్డాడు, ఏమైందో తెలియదు కానీ సొంతూరు వెళ్ళిపోయాడు. ఆ సొంతూరు వెళ్ళిపోయిన ఆయన్ని తోడుకొని వచ్చిన పదం చూడండి. తోడుకుని అంటే ఇంకా ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి.
ఆయన పని ఏదో ఆయన చేయాలనుకుంటున్నాడు, కానీ ఈయన బలవంతంగా తీసుకొస్తున్నట్లేదు. నాకు తెలిసి ఇలా ఉంటాడు, సౌలా సహోదరుడా, నేనెవ్వరు ఇక్కడ అబ్జెక్షన్ చెప్పరు, నిన్నెవ్వరూ వ్యతిరేకించరు. నేనున్నాను రా, నీ వెనక నేను నిలబడతాను రా, నువ్వు దేవుని కోసం ఎంత ఉజ్జీవం కలిగిన బోధకుడు నాకు తెలుసు, నువ్వు రా సౌలా, నువ్వు రా అని ఎంత ఎంకరేజ్ చేసి ఉంటాడు. నేను అనుకుంటానండి, పౌలు గారు అక్కడ నిలబడి మాట్లాడుతుంటే బర్నబారు అక్కడ నిలబడి కూర్చొని అక్కడ వింటుంటూ ఆ మనిషి మాట్లాడుతున్న మాటలకి ప్రజలు స్పందిస్తున్న స్పందన, ఈ రెండు చూసి మురిసిపోయిన మంచి వ్యక్తి ఎవరు చెప్పండి. ఆయన ప్రసంగం అక్కడ చేస్తుంటే అక్కడ ఉండి మురిసిపోతున్నాడు. అరే అది నీ ప్లేస్ అయ్యా అంటే, ఇది నా ప్లేస్, ఆయన ప్లేసే కాదు, దేవుడు ప్రజలకు అర్థమవుతున్నాడు, అది చాలు. దేవుడు ప్రజలకు అర్థమవుతాడు, ఎంతకన్నా నాకు ఇంకేం కావాలి. ఆ మనిషి మాట్లాడుతుంటే మనిషి మురిసిపోతున్నాడు. మాట్లాడి ఇద్దరు వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములుండి బహుజనులకు వాక్యం బోధించరి. మొట్టమొదటి అంత్యోక్యలోని శిష్యులు, క్రిస్టియన్స్ అనే సౌండ్ తెర మీద వచ్చిందంట. అప్పటి వరకు మీరు చూడండి, అప్పటి వరకు క్రైస్తవులు అనే పదం లేదు, శిష్యులు అదే పదం ఉంది. శిష్యులు, పరిశుద్ధులు అదే పదం. మొట్టమొదటిసారి అంత్యోక్యలోని సంఘం క్రైస్తవులు అంటే బయట వాళ్ళు వీళ్ళు ఎవర్రా, ఆ క్రీస్తు చనిపోయాడుగా, ఆ క్రీస్తుని అంబడించే క్రైస్తవులు రైలని కొత్త పేరు తెర మీదకి వచ్చిందంట. వాళ్ళు ఎట్టకారంగా పెట్టారు ఆ పేరు. అంటే యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏం చేస్తారా, మనకు శిష్యుల డెఫినేషన్ తెలుసుగా. లూకా సువార్త 14వ అధ్యాయం, నాకన్నా ఎక్కువగా తల్లిని తండ్రిని ప్రేమించకుండా తన ప్రాణమును కూడా ఎవడైతే వాడు వ్యతిరేకిస్తాడో వాడే నాకు శిష్యుడు. ఆ శిష్యులు వచ్చారు ఇక్కడికి, ఆ శిష్యుడు వచ్చి నిలబడ్డారు. ఎలాంటి వాళ్ళందరూ ఎక్కువైతే అంత్యోక్యలోని సంఘం గొప్ప సంఘం అయిపోయింది. ఇప్పుడు మనం గమనించండి, 11వ అధ్యాయం వరకు యెరూషలేము సంఘం అని చదువుతాం. కానీ 11వ అధ్యాయం తర్వాత నుంచి యెరూషలేము సంఘం కనబడదు. చెప్పండి, అంత్యోక్య సంఘం ఎందుకు అలా జరిగింది? కుదురంగా ఉన్న వాళ్ళు కుదురంగా ఉండక పనికిమాల గొడవలన్నీ పెట్టుకుని చెత్త అంతా తెచ్చి సంఘంలో పెడితే చెడగొట్టి ఇంకో దిక్కున సంఘాన్ని లేపి నీ సంఘంలో జరగాల్సిన కార్యక్రమాలన్నీ ఆ సంఘంలో చేయిస్తాడన్నమాట. అంత్యోక్య సంఘం మీరు చూడండి, యెరూషలేము సంఘానికి ఉండాల్సిన వెలుగు అంత్యోక్య సంఘానికి వచ్చేసింది కదా. అలా చేసుకున్నారు వాళ్ళు. అందుకే ఆ దినములలో ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోక్య వచ్చారు. ఎక్కడికి ఎవరో కూలి పని చేసుకుని వెళ్ళారట, 4 మాటలు చెప్పారట, ఆ 4 మాటలకి 4 కలిశారట, ఆ 4 కలిస్తే సంఘం అయిందంట. బర్నబా లాంటి వ్యక్తి వచ్చాడట, ఆ బర్నబా లాంటి వ్యక్తి సౌలు అనే వ్యక్తి నిలబెట్టాడట. వీళ్ళిద్దరు కలిసి చెప్తే ఆ కూర్చున్న గుంపు సంఘముగా మారిపోయిందంట. మారిపోయింది కాదు, ఈ సంఘ చరిత్ర వెనకాల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు చెప్పండి? అది ఎవరు చెప్పండి? ఆయన గీసాడు స్కెచ్, గుర్తుపెట్టుకో. సంఘానికున్న ముద్ర, సంఘానికున్న నిద్ర, సంఘానికున్న బద్ధకం పోవాలి అంటే కొన్నిసార్లు దేవుడు ఇలానే తిప్పుతాడు. వచ్చారు వాళ్ళు, వచ్చి ఎంత ఎదిగిపోయారు, ముగించుకుందాం. అప్పుడు వారిలో అగబడిన ప్రవక్త నిలబడి భూలోకమంతా అంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించను. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకున్న. అలాగు చేసి బర్నబా సౌలని వారి చేత, పెద్దల చేత వారి యొద్దకు దాన్ని పంపిరి. ఇప్పుడు చెప్పండి, పొట్టబట్టుకుని కూలి పని చేసుకోవడానికి 4గురితో కలిసి కూలి పని చేసుకునే వాళ్ళు కరువు వస్తే ఎవరికి సహాయం చేసేంత ఎదిగిపోయారంట? యోదయ యెరూషలేము సంఘానికి సహాయం చేసేంత ఎదిగిపోయారంట. మీరు చూడండి, దేవుడు మనతో ఉంటే అన్ని విధాలుగా ఎదుగుతాం. ఆర్థికంగా ఎదుగుతాం, బలంలో ఎదుగుతాం, ఉద్యమంలో ఎదుగుతాం. ఒక్కటేంటి, ఆయన మనతో ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి ప్రధానమంత్రులు ఇంకొక 100 మంది ఉన్నా చెప్పండి, ఆయన సెలవు లేకుండా, మళ్ళీ చెప్తున్నా, ఆయన సెలవు లేకుండా మన తల వెంట్రుకలో వెంట్రుకైనను ఓడదు. కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడంటే ఏమో మనకి ఏం పాఠం నేర్పించడానికి అనుమతిస్తున్నాడు, మనం ఏం నేర్చుకుంటామని అనుమతిస్తున్నాడు. ఎందుకు నిజంగా ఇందాక బ్రదరు అలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు నిజంగా ఎందుకు సంఘానికి నాలెడ్జ్ ఉండాలి. లీగల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇల్లీగల్ కేసెస్ ఏం పెడుతున్నారు, ఈ నాలెడ్జ్ ఉండాలి. ఇంకోలే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకు
ఇంక చదవడం మానేశారు ఇంకేమని. బైబిల్ ఒకటే కాదు, మళ్ళీ చెప్తున్నాను, రాజ్యాంగం తెలియాలి. బైబిల్ ఒకటే కాదు, లా అండ్ ఆర్డర్ తెలియాలి. బైబిల్ ఒకటే కాదు, బయట ఏం జరుగుతుందో తెలియాలి. బైబిల్ ఒకటే కాదు, ఈ బైబిల్ని బోధించాలంటే ఈ సొసైటీ అంటే ఏంటో తెలియాలి. అలా తెలియాలంటే ఇలాంటి మొట్టికాయలు వేస్తే కానీ మనం నేర్చుకోమ్మా. అందుకే ఏదో ఒకటి అనుమతిస్తాడు ఆయన, ఏదో ఒకటి అనుమతిస్తాడు. వాళ్ళు వచ్చారు, ఫైనాన్షియల్గా చాలా డెవలప్ అయ్యారట. అంతేనా? ఇంకేం జరిగింది? నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నేను ముగిస్తున్నాను. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం మొదటి వచనం. అంత్యోక్యలోని సంఘంలోని బర్నబా, నిగేర్ అనబడిన సీమోను. నిగేర్ అంటే ఎవరు తెలుసా? నీగ్రోస్. ఎన్ని జాతులు వచ్చి జాయిన్ అవుతున్నాయి చూడండి ఈ సంఘంలో. కుప్రేయులు, ఫెనికే, అంతియోకియా, గ్రీకు, కురేనీలు, కుప్రీలు, ఇప్పుడు కొత్తగా నిగేరు. నిగేర్ అంటే నీగ్రోస్. నల్ల జాతీయులు కూడా సంఘానికి వస్తున్నారంట. ఇంకా ఎవరు వస్తున్నారు చూడండి. కురేనీలైన లూకా డాక్టర్ గారు వస్తున్నారంట ఆ సంఘానికి. చతుర్థాధిపతి అంటే ఏరోదు, అంటే ఎవరైతే గవర్నర్ ఫ్యామిలీలో పెంచబడిన మనయేలు అన్నటువంటి గవర్నర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చర్చకు వస్తున్నారంట. ఇప్పుడు చెప్పండి, గ్రీకులు యూదులు కలిసి ఉంటే అంత గొడవ పెట్టుకున్నారు యెరూషలేములో. ఇప్పుడు ఎంతమంది కలుస్తున్నారు చెప్పండి? ఇక్కడ డిఫరెంట్ కల్చర్ ఉన్న వాళ్ళందరూ అక్కడ కలుసుకున్న గొడవ వస్తుందా? రాదు. ఎందుకు రాదు చెప్పనా? ఈ సంఘం ఒకటి నేర్చుకుంది. ఏంటి? కిందికి చెప్తారు చూడండి. సౌలు ప్రవక్తలు, బోధకులు చాలామంది అక్కడ ఉన్నారు. వారు ప్రభువుని సేవించు ఉపవాసం చేర్చుండగా పరిశుద్ధాత్మ బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరిచిన వారితో చెప్పిన అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇంకా కిందికి చెప్తున్నాడు చూడండి. కాబట్టి పరిశుద్ధాత్మ పంపని అక్కడి నుంచి కిందికి వస్తూ ఇంకా చెప్తున్నాడు వాళ్ళు ఏం చేసిన ఉపవాసం. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము సంఘంలో గొడవలు ఎక్కడ వచ్చినాయండి? భోజనాల దగ్గర గొడవ. ఈ సంఘంలో ఏం చేస్తారు చెప్పిన? ఫాస్టింగ్ ప్రేయర్ ఎట్టేస్తారు గొడవ లేకుండా. ఏ సంఘంలో? అంత్యోక్యలో. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ ఏం జరిగిన అక్కడ భోజనాల దగ్గర గొడవ. ఇక్కడ భోజనాలే లేవు. మోకాళ్ళు వేయండి, కడుపులు మార్చుకోండి. ఇంకా అడుగుతున్నాను, మోకాళ్ళు వేసి ఆకలి వేస్తే గొడవే ఉంది. అంత్యోక్య సంఘం నేర్చుకున్న గొప్ప పాఠం ఏంటి చెప్తున్నా? ఈ భోజనాల కన్నా ఆకలి దప్పు. పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడితే ఉపవాసం చేస్తారట. ఏదైనా కరువు వస్తే ఉపవాసం చేస్తారట. నేను అడుగుతున్నాను, మన గొడవలు ఎప్పుడు వస్తాయి చెప్పినా? పొట్ట నిండిపోతేనే వస్తాయి. కడుపు నిండితే కళ్ళు నెత్తికెక్కాయని మళ్ళీ చెప్తున్నాను. కడుపు నిండితే కళ్ళు నెత్తికెక్కాయని మళ్ళీ చెప్తున్నాను. ఆ కడుపు ఎండింది అనుకోండి, మోకాళ్ళు కిందకు వస్తాయి, చేతులు పైకి వెళతాయి. ప్రార్థన చేస్తాం. అందుకే అంత్యోక్య నేర్చుకుంది, గొప్పగా ఎదిగారు వాళ్ళు అన్నారట. నేర్చుకుంది, గొప్పగా ఎదిగారు వాళ్ళు అన్నారట. పరిశుద్ధాత్మ అన్నాడు, చాలు ఇక చాలు. ఇప్పటివరకు బర్నబా గారు మీతో ఉన్నారు, పౌలు గారు మీతో ఉన్నారు. ఇద్దరు మనుషులతో నాకు పని ఉంది, ఏరియాకి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారంటే సంఘం అందట. ఇంకా మా పాస్టర్ గారు లేకపోతే ఇంకా షెడ్ మూసేద్దాం అనలేదంట. ఈరోజు లేవు చెప్పండి సంఘాలు. పాస్టర్ గారు చనిపోతే ఇంకా నెక్స్ట్ నుంచి సంఘాన్ని మూసేసే బ్యాచ్ లేరు. పాస్టర్ గారు ఇంకెక్కడికన్నా వెళ్తే వచ్చేసరికి రెండు మొక్కలు చేసేసే సంఘాలు లేవు. కానీ ఆ సంఘాన్ని అన్నారట, ఈ పెద్దోళ్ళు ఇద్దరు చేసే సంఘాలు లేవు. కానీ ఆ సంఘాన్ని అన్నారట, ఈ పెద్దోళ్ళు ఇద్దరిని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటారంట ఆ సంఘం ఉందంట, మై లార్డ్ మాకేం అబ్జెక్షన్ లేదు, మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటే వీళ్ళు లేనప్పుడే మేము సువార్త చేస్తాం, వీళ్ళు వచ్చినప్పుడు ఇంకా సువార్త చేస్తాం. వీళ్ళు వెళ్ళిపోవడం వల్ల మాకేం ప్రాబ్లం లేదు. ఈ నాయకులు ఉన్నా లేకపోయినా మేము నాయకుల్ని తయారు చేస్తాం. సంఘం ఎంత బాగా ఎదిగించండి. ఇలాంటి సంఘం అంత్యోక్య వచ్చినప్పుడు. అందుకే పౌలు గారు ఏ మిషనరీ జర్నీ స్టార్ట్ చేసిన ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారో తెలుసా? అంత్యోక్య నుండి అంత్యోక్యకి. ఆయన 3 మిషనరీలు అలాగే జరుగుతాయి. అసలు నిజానికి ఏ సంఘం పేరు ఎక్కువ వినబడాలంటే యెరూషలేము. కానీ ఏ సంఘం పేరు వినబడుతుంది చెప్పండి? అంత్యోక్య. మీకు చేతులు దండం పెడుతున్నాను. మీకు దేవుడు ఎక్కడెక్కడ సేవ ఇచ్చాడో నాకు తెలియదు, ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారో తెలియదు. ఆ చిన్న మంద పట్ల మీరు దయచేసి నిర్లక్ష్యంగా ఉండొద్దు. 2 4 10 మంది ఉన్నా అందరినీ ఒక్కలాగే ప్రేమించండి. వడ్డించే దగ్గర, ప్రేమించే దగ్గర, పలకరించే దగ్గర, అన్నిటి విషయంలో ఒకలాగే. అన్న, తమ్ముడు, అమ్మ, చెల్లి, ఈ ప్రేమని, ఈ పదాలను ఎప్పుడు వదలకండి. ఈ సంఘం నేను చెప్తున్నాను, ఈ ప్రేమ అనే ఉద్యమం మీరు ఉపయోగిస్తే ఎప్పటికీ ఆ సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంటుంది. మీరు ఒకనొకలా చూసారనుకోండి, మీరు పెద్ద గొడవలు అవసరం లేదండి, చిన్న గొడవలకు విడిపోతారు. మొన్న మధ్య సంఘం విన్నాను, ఎందుకు మానేశాడు సంఘం అంటాడు. ఏం చెప్పారు చెప్పిన? ఆ బర్త్డే కేక్ కోతున్నప్పుడు వాడికి మొక్క ఎట్టలేదని మానేశాడు.
మొక్కేటప్పుడు మానేస్తారంటే అవి కూడా ఇంకా అలాగే మనకున్నంత ఆధ్యాత్మిక స్థితి అందరికీ ఉండదు కదండి. మనకున్న మెచ్యూరిటీ వాళ్ళకు ఉండదు కదండి. వాళ్ళు చిన్న విషయాలు కూడా హట్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర నుంచి ఇంపార్టెన్స్ కోరుకుంటారు. ఆ ఇంపార్టెన్స్ కనుక మన దగ్గర తగ్గిందని కనిపిస్తే ఎక్కడ వాళ్ళకి దొరుకుతుంది అక్కడ పోతారు. మరో మాట, చాలామంది ఏమంటున్నారంటే మా సంఘం నుండి చాలామంది మానేస్తున్నారు. ఎందుకు మానేస్తారు? ఒక పాస్టర్ గారు అనే మాట అంటున్నాను, ఎందుకు మానేస్తారు? గొర్రెల మందకి మేత పెట్టడం మనకు చేత కాకపోతే గొర్రెకి మేత ఎక్కడ దొరికితే అక్కడ పోద్ది. అది మన ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. ఆ మేత వాక్యం. అందుకే వారమంతా కష్టపడండి, వాక్యంతో పెనుగులాడండి. ఆ కష్టపడి పెనుగులాడిన వాక్యం గొర్రెలు ఎలా ఎదుగుతాయి మీరే చూడండి. కష్టపడి చెప్పండి, చదవండి, ఓ పుస్తకం చదువుతారో, కామెంటరీ చదువుతారో, లేదా ఒక ప్రసంగం వింటారో, ఏదో ఒక నీ శైలిలో నీ ప్రజలకి ఎలాగ అర్థమవుతుందో దాన్ని ప్రాక్టీస్ చేయి, చెప్పు. శనివారం అంతా కష్టపడతావు, రాత్రంతా పెనుగులాడతావు, ఏం చేస్తావో తెలియదు. ఎందుకంటే అన్నిటినీ చక్కబెట్టేది ఒకే ఒక్కటి, వాక్యము 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 వాక్యం. ఆ వాక్యాన్ని పులిపేట దగ్గర తగ్గించొద్దు, ఆ వాక్యాన్ని పక్కన పెట్టొద్దు. అదొక్కటి దిగితే మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని జాతులు వచ్చి మన సంఘంలో కూర్చున్నా మన సంఘం ఇంచు కూడా కదలదు కాక కదలదు. అందుకే మీ గొప్ప సేవను దేవుడు ఇచ్చాడు. సొలొమోను అంటాడు, సూర్యుని కింద సమస్తము వ్యర్థము 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 వ్యర్థము. సొలొమోనుకి అందనది క్రొత్త నిబంధనకు తెలిసింది అని చెప్పిన, సూర్యుని కింద అన్నీ వ్యర్థమేమో కానీ ప్రభువునందు ప్రయాసపడిన ప్రయాస వ్యర్థము కాదు. ఇది సొలొమోనుకు తెలియదు, గుర్తుపెట్టుకోండి. మనం ప్రభునందు సొలొమోనుకు అందని గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఎంత ప్రయాసపడతా అంత ప్రయాస. మీరే వడ్డించండి, మీరే బోధించండి, మీరే ప్రేమించండి, మీరే ఆహ్వానించండి, మీరే కలుసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ సంఘాలని, కుటుంబాన్ని ఆశీర్వదించి మీ హృదయం అనే సింహాసనాల మీద, మీ యొక్క సంఘం అనే సింహాసనం మీద ఆ నజరేయుడైన యేసుడు ఎల్లప్పుడూ ఆసీనుడై ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు. సంఘాన్ని తండ్రి మేము సరిగ్గా చూడకపోతే అది ఎలా ముక్క చెక్కలైపోద్దో తండ్రి మీ వాక్యపు వెలుగు మాకు అర్థమవుతుంది. చీడ పురుగులు ఎలాగూ ఉంటారు తండ్రి, వాళ్ళు ఎలాగూ నాశనం అవుతారు, నాశనం అయిపోతారు తండ్రి. కానీ మాకు తెలిసిన పరిధిలో మా తరపు నుండి ఏ నేరం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా తండ్రి. ఆ ధన్యత తండ్రి సంఘానికి అనుగ్రహించారు. ఆ గొప్ప సేవా జీవితాన్ని నాయకుడికి అనుగ్రహించారు. ఇంతమంది సేవకులు ఉన్నారు తండ్రి, వీరికి వెలుగు ఎరిగిన వారు తండ్రి ఇంకా ఆశీర్వదించండి. ఎక్కడ ఏమరపాటుగా ఉండగా, నిర్లక్ష్యంగా ఉండగా వారి సంఘాలని మరింత బలపరిచి నూతన ఆత్మల చేత తండ్రి దీవించండి. ఐజక్ గారిని, అలాగే తండ్రి వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని అందరినీ తండ్రి మీరు ఆశీర్వదిస్తారని కోరుతూ, పేరు పేరుని వారి సంఘ పరిచర్ని మరింత ఆత్మీయంగా, భౌతికంగా ఆశీర్వదిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.